వస్తుంది అని కొందరు భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. అలాగే ఇటు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అంటూ కొన్ని వేరియంట్లలో కరోనా స్ప్రెడ్ అవుతుందనేటువంటి కొన్ని అపోహల వల్ల అందరూ భయభ్రాంతులకి గురవుతున్నటువంటి సమయంలో మనం డాక్టర్ రామకృష్ణ గారితో ఉన్నాము. ఆయన అడిగి అసలు కరోనా థర్డ్ వేవ్ ఉందా, ఇప్పుడు మరి బయట ప్రచారం జరుగుతుంది నిజమేనా, ఈ కరోనా తీవ్రత ఎలా ఉంది, లాంటి కొన్ని సందేహాలను మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సో ఇప్పుడు థర్డ్ వేవ్ రాబోతుంది, నిలబడ్డ వాళ్ళు నిలబడ్డట్టే చనిపోతారు అంటూ నిన్న మొన్న ఒక డిబేట్లో మనం ఒక సైంటిస్ట్ చెప్పిన విధానం చూసిన తర్వాత అందరూ భయభ్రాంతులకి గురవుతున్నారు. వాస్తవానికి థర్డ్ వేవ్ అనేది ఉందా, అంత ప్రమాదకరంగా ఉందా? యాక్చువల్గా ఈ కరోనా వైరస్ని గురించి మొదటి నుంచి కూడా అందరూ అంచనాలు తప్పుతూ ఉన్నాయి. మొదట నేను కూడా సంవత్సరం క్రితం గత 2020 మార్చిలో నన్ను అడిగినప్పుడు కరోనా అనేది ఇండియాకే రాదన్నాను. ఎందుకు అంటే అంతకుముందు ఈ కరోనా జాతికి చెందిన వైరస్లు సార్స్ కానీ మెర్స్ కానీ ఎపిడమిక్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇండియాకి రాలా, ఇది కూడా అలాగే ఉంటుంది, అదే ఫ్యామిలీకి చెందిన వైరస్ చలి ప్రాంతాల్లో ఉంటుంది అని అనుకున్నాం. కానీ ఇది బియాండ్ ఎక్స్పెక్టేషన్. ప్రాంతంతో పనిలే, టెంపరేచర్తో పనిలే, కాలంతో పనిలే, దేనితోనూ పనిలే, దానికి ఇష్టం వచ్చినట్టుగా రూపాంతరం చెందుతూ వస్తుంది. అయితే ఈ వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి, అసలు అందులో సందేహం లేదు. థర్డ్ వేవ్ ఉంటుంది, ఫోర్త్ వేవ్ ఉంటుంది, ఫిఫ్త్ వేవ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ అది ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అనేది మాత్రం స్పష్టంగా చెప్పడం కష్టం. ఎందుకు అంటే యూజువల్గా ఈ సెకండ్ వేవ్ తర్వాత మూడో వేవ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒక అంచనా ప్రకారం, అంటే మొదటి వేవ్లను సెకండ్ వేవ్లను ఒకటి ప్రమాదకరమైన వేరియంట్ డెవలప్ అయితే బహుశా ప్రమాదాలు జరగవచ్చు. కానీ మనం ఇందులో మంచి ఎత్తుక్కుందాం. అందులో ఏమవుతుందంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో చాలా ఎక్కువ మంది చనిపోయారు. సో మనం ఆలోచించాల్సిన విధానం ఏంటంటే ఎవరైతే ఈ కరోనా బారిన పడి చనిపోగలరో అందులో ఈపాటికే చాలామంది చనిపోయారు. సో మిగిలిన జనాభా చాలామంది దాన్ని తట్టుకుని నిలబడగలిగారు. ఇది అఫీషియల్గా ఇంత నెంబర్ అని చూపించి ఉండొచ్చు కరోనా, కానీ అన్అఫీషియల్గా నాకు తెలిసి అయితే 70-80% జనాభాకి ఇది ఆల్రెడీ వచ్చేసింది. కొంతమంది తెలుసో తెలియకో అందరికీ వచ్చేసింది. సో ఈ థర్డ్ వేవ్ వచ్చేటప్పటికి మరణాలు మరింతగా ఉంటాయి అని చెప్పడానికైతే అవకాశం తక్కువ, కానీ దీన్ని అంచనా వేయడం కష్టం. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే థర్డ్ వేవ్ని రాకుండా ఏం చేయాలి, ఫోర్త్ వేవ్ రాకుండా ఏం చేయాలి అనేది కాదండి. అసలు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ కరోనా వైరస్ అనేది పూర్తిగా లేకుండా చేయడము, అసలు ఒకరి నుంచి ఒకరు రాకుండా చేయడం అనేది నా దృష్టిలో పెద్దగా ఉపయోగపడని అంశం. ఏంటంటే కరోనా వైరస్ మనకి వచ్చిన, ఒకవేళ పొరపాటున మనకు వచ్చిన, మనం బాగుండాలి, దాన్ని తట్టుకుని నిలబడాలంటే ఎలా అనేది ఎడ్యుకేట్ చేస్తే ఉపయోగపడుతుంది ప్రజలకి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనం దూరంగా ఉండి దాక్కుని లాక్డౌన్లో ఉండి, అంటే లాక్డౌన్ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి? ఈ సెకండ్ లాక్డౌన్ ఏదైతే పెట్టారో అది నిజంగా ఉపయోగపడింది. ఫస్ట్ లాక్డౌన్ ఏది పెట్టారో అది అనాలోచితంగా పెట్టారు. సెకండ్ లాక్డౌన్ వల్ల ఇప్పుడు ఎందుకు పెట్టాలి లాక్డౌన్ అంటే మనకి ఎప్పుడైతే హాస్పిటల్స్ ఓవర్లోడ్ అయిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దాన్ని తట్టుకునే కెపాసిటీ, ఈ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ తట్టుకునే కెపాసిటీ లేనప్పుడు మనం ఈ లాక్డౌన్ పెట్టడం వల్ల కొంచెం హాల్ట్ చేయగలుగుతుంది నెంబర్స్. ఇప్పుడు ఈ లాక్డౌన్ చాలా సక్సెస్ అయింది, కానీ మొదటి లాక్డౌన్ వల్ల దేశానికి ఇలా నష్టం జరిగింది. ఇది రెండో లాక్డౌన్ వల్ల మనకు లాభం జరిగింది. సో ఆ టైమింగ్ ఆఫ్ ద లాక్డౌన్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ సెకండ్. అలానే ఈ థర్డ్ వేవ్ గురించి మనం ఆలోచించినప్పుడు ఒకటి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిద్ధం చేసుకోవాలి. చిన్నపిల్లలకు వస్తుంది అంటున్నారు, చిన్నపిల్లలకి ఆబ్వియస్గా నెంబర్స్ ఎక్కువ మంది జనాభాకి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా వస్తుంది, కానీ అందులో ఎక్కువ ప్రమాదకరంగా వచ్చేస్తుంది, చిన్నపిల్లలు చనిపోతారని చెప్పడానికైతే మనకు పెద్ద బలమైన ఆధారాలు ఏమీ లేవు. ఊరాపిల్లలు ఎందుకు ఇన్ఫెక్షన్ రావడం వేరు, మన చిన్నపిల్లలకి ఇంతమంది సిమ్టమ్స్ లేవు కనుక ఎక్కువ మంది టెస్టింగ్ చేయలేదు కనుక తెలియలేదు అప్పుడు ఎంతమందికి వచ్చిందో. సో ఆబ్వియస్గా చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్ వస్తుంది, కానీ ప్రమాదకరంగా మారి అది ప్రాణం మీదకి వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయి. రెండవది, మనం ఇప్పటి నుంచి తయారు కావాల్సింది ఏంటంటే మనందరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే మనం కాసేయాలు తాగండి, లేకపోతే తీసుకోండి అని రకరకాల వీడియోలు రకరకాల మనుషులు చెబుతూ ఉన్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మనం బ్యాక్ టు ద బేసిక్స్. బ్యాక్ టు ద బేసిక్స్ అంటే సృష్టిలో ఏ జంతువైనా కూడా తను తినే ఆహారాన్ని అది సంపాదించుకుంటుంది, ఒక్క మనిషి తప్ప. ఒక్క మనిషి మాత్రం కూర్చొని తింటున్నాడు. సో నేననేది ఏంటంటే
ఈ నేను చూసిన పేషెంట్లు, నేను ఇంచుమించుగా 10,000కి పైగా కరోనా పేషెంట్లు చూశాను. నేను చూసిన పేషెంట్లు చాలామంది ఎవరికైతే శారీరకంగా సుఖపడి, ఎవరైతే మానసికంగా కష్టపడతారో అటువంటి వాళ్ళకి ఎక్కువగా మరణం రావడం జరుగుతుంది, ఎక్కువగా కాంప్లికేషన్స్ రావడం జరుగుతుంది. సో పొట్టలో కొవ్వు ఎవరికైతే ఉందో వాళ్ళు ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఇక్కడ ఈ పొట్టలో కొవ్వును తగ్గించుకోవడం, శరీరంలో సమతుల్యత, అంటే బాడీలో మజిల్ ఫ్యాట్ రేషియో ఉంటుంది. అంటే మనం మగాళ్ళైతే మనం మోసే ప్రతి కిలో కొవ్వుకి బాడీలో 2 కిలోల కండ ఉండాలి. అంటే చాలా హెల్దీ. 2 కిలోల కండ కాకపోతే కనీసం కేజీన్నర కండ ఉందంటే ఏమవుతుందంటే దానివల్ల ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇక్కడ కరోనాలో జరిగేది ఏంటి అంటే వైరస్ మనల్ని అటాక్ చేసిన తర్వాత వైరస్ డిస్ట్రాయ్ చేయదండి. వైరస్ని బాడీ వైరస్కి రెస్పాండ్ అయ్యి ఒక కంట్రోల్ లేకుండా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ లోపల డ్యామేజ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కరోనా వస్తే ఫస్ట్ 5 డేస్లో సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరికి కూడా ఏమవట్లేదు. 7th to 14th డే మధ్యలో మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏ పేషెంట్కైనా చూడండి 10 నుంచి 16వ రోజు, ఎస్పెషల్లీ 15వ రోజు 16వ రోజు మ్యాక్సిమం డ్యామేజ్. ఇప్పుడు మనం సిటీ స్కాన్ చేసామంటే ఫస్ట్ 5 డేస్లో సిటీ స్కాన్లో 5%, 10% లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే 12th డేకి వచ్చేటప్పటికి 50%, 80% లంగ్ ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. ఎందుకంటే సెకండ్ వీక్లో మన ఒంట్లో యాంటీబాడీలు తయారై మన బాడీని అటాక్ చేయడం వల్ల ప్రాబ్లం వస్తుంది. సో మన శరీరానికి ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే విచక్షణ కోల్పోవడం వల్ల ఇక్కడ ప్రమాదం జరుగుతుంది. సో ఆ విచక్షణ కోల్పోయేది ఎప్పుడు ఉంటుందంటే ఫిజికల్లీ ఇన్యాక్టివ్ పీపుల్ ఎక్కువ ఉంటుంది, మెంటల్గా బాగా ఎగ్జాస్ట్ అయ్యే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో సరైన నిద్ర, రోజుకి 7 గంటలు 8 గంటలు నిద్రపోయి శారీరకంగా కష్టపడి, ఇప్పుడు ఈ కరోనా ఈ సెకండ్ వేవ్లో చూసుకుంటే ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ కూలి పని చేసుకునే వాళ్ళు విలేజ్ రూరల్ ఏరియాలో నిజమైన కూలి పని చేసుకునే వాళ్ళు, అంటే కొంతమంది ఏంటంటే కూలి పని చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు ఎంత పొట్టలు వేసుకుంటారు, అలా కాకుండా నిజంగా కష్టపడి పని చేసే వాళ్ళకి తక్కువ మరణాలు వచ్చాయి. వైశ్యాస్ కానీ మార్వాడీస్ కానీ ఈ కమ్యూనిటీ చెందిన వాళ్ళకి ఎక్కువ మరణాలు వచ్చాయి. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా కష్టపడి, ఎక్సర్సైజ్ అంటే ఏంటి, వాకింగ్ కాదండి. వాకింగ్ నా దృష్టిలో ఎక్సర్సైజ్ కాదు. ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే మనం శరీరాన్ని కష్టపెట్టాలి, ఆయాసం రావాలి. రోజుకు ఒక పావు గంట, ఒక 20 నిమిషాల పాటు ఆయాసం రావాలి. సో ఆయాసం వస్తే ఏమవుతుందంటే ఆ కష్టాన్ని మన శరీరానికి మనం తెలియజేస్తున్నాం. సో ఆ కష్టం శరీరం అలవాటు చేసుకుంటుంది. రేపు మనకు నిజంగా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అటువంటి ఆయాసం పడే సందర్భం వచ్చినప్పుడు శరీరం ఆల్రెడీ అటువంటి కష్టాన్ని రుచి చూసుంటుంది. సో అబ్నార్మల్గా రియాక్ట్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. సో నేను ఇది ఏ లాజిక్స్లో చెప్తున్నానంటే యాక్టివ్గా పనిచేసే స్పోర్ట్స్ పర్సన్లు ఎవరో కూడా ప్రమాదానికి ఎక్కువ జరగల. కొంతమంది బాడీ బిల్డర్లు సీరియస్ అయ్యారు, చనిపోయారు. కానీ బాడీ బిల్డర్లో స్పోర్ట్స్ పర్సన్ ఒకటి కాదు, బాడీ బిల్డర్లో ఫిజికల్గా ఫిట్ పీపుల్ కాదు. వాళ్ళకి ఎంత కండలు ఉండొచ్చు కానీ ఫిజికల్గా ఫిట్ పీపుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పరిగెట్టరు, లంగ్స్ని సరిగ్గా చేసుకోవాలి, ఓన్లీ కండనే పెంచుతారు. సో మనం ఇక్కడ ఏం చేయాలి, కండా బాగుండాలి, ఊపిరితిత్తులు బాగుండాలి. సో ఎక్సర్సైజులు చేసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం అంటే ఈ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ అంటే వెజిటేరియన్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవాలి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, బాగున్న రోజుల్లో ప్రోటీన్ ఎక్కువ తీసుకుని ఎక్సర్సైజ్ చేస్తే కరోనా వచ్చినప్పుడు తీవ్రత తక్కువ ఉంటుంది. కానీ కరోనా వచ్చేసిన తర్వాత మనం ఎక్సర్సైజ్లు ప్రోటీన్ తీసుకుంటే కరోనా తీవ్రత ఇంకా పెరిగిపోతుంది. సో ఒకసారి కరోనా వచ్చినప్పుడు మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం అలాంటివి చేయకూడదు, ఎగ్స్ ఇలాంటివన్నీ. సో మనం కరోనాను తట్టుకుని నిలబడడం ఎలా అన్నది ఆలోచిద్దాం కానీ థర్డ్ వేవ్లో ఎంతమంది చనిపోతారు ఏంటి అనేది ఆలోచించడం వల్ల ఉపయోగం లేని ఇది ఆలోచన. సో ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకోవాలి, మనం తయారై ఉండాలి. సో ఇప్పుడు నేను డాక్టర్గా ఇంతమందిని చూస్తున్నాను, నాకు వస్తుంది అని భయపెడుతూ నేను కూర్చుంటే అసలు అయ్యే పని కాదు. సో ఫిజికల్ ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్ అండ్ గుడ్ డైట్, ఈ 3 ఫాలో అవుతూ మనం ఈ వేవ్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. లాక్డౌన్ అనేది చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టాలి. లాక్డౌన్ ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోతే దానికి అర్థం లేని పని. ఎందుకంటే కరోనా వైరస్కి అంతం ఎప్పుడు పూర్తిగా అంతరించిపోవడం ఎప్పుడు అనేది ఎవరో సమాధానం చెప్పలేని ప్రశ్న. ఇప్పుడు యూకేలోను, బ్రిటన్ లేదంటే యూఎస్లోను అటువంటి చోట మాస్క్ లేకుండా తిరిగేస్తానంటారు. మళ్ళీ అక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు, రాదు అనే గ్యారంటీ లేదు. సో నేను అనేది ఏంటంటే మనం ఇండివిజువల్ లెవెల్లో ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఎక్సర్సైజ్ మంచి నిద్ర తీసుకుంటే మనకు ఉపయోగకరం.
ఓకే, ఇప్పుడు దాదాపు మీరు 10,000 మందికి పైగానే మీరు ట్రీట్మెంట్ చేశారు కదా, అందరికీ ఒకేలాంటి ట్రీట్మెంట్ చేశారా? ఎందుకంటే వాట్సాప్ సోషల్ మీడియాలో చాలా వరకు ఒక ప్రిస్క్రిప్షన్ ఫాలో అవుతుంటారు. పాజిటివ్ వచ్చిందా ఈ మెడిసిన్ వేసుకోండి, అలాంటి ప్రచారాలు ఎక్కువగా మనం చూసాం. సో అది ఎంతవరకు కరెక్ట్? మీరు అందరికీ ఒకేలాంటి ట్రీట్మెంట్ చేశారా? నా దృష్టిలో కరోనా వైరస్ వస్తే ఆ వైరస్ని చంపే మందు ఏదైనా ఉంది అంటే అది నేను నమ్మనండి. ఎందుకంటే కరోనా వైరస్ని పూర్తిగా ఎలిమినేట్ చేసే మందు అది అల్లోపతి కానివ్వండి, ఆయుర్వేదం కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, ఏదైనా మోసమే. అల్లోపతిలో కూడా కరోనా వైరస్ చంపే మందులంటూ ఫ్లావిపిరావిర్ వచ్చింది, రెమ్డెసివిర్ వచ్చింది. ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే అసలు పెద్దగా ఎఫికసీ ప్రభావం చూపించిన మందులు. ఇది ఫార్మా కంపెనీలు వాళ్ళకు అనుకూలంగా రీసెర్చ్లు పబ్లికేషన్స్ చేసుకుని డాక్టర్లను మోసం చేశారు. పాపం చాలామంది డాక్టర్లు కూడా తెలియక రాశారు, ఇది పనిచేస్తుంది నా డేటా చూసి మోసపోయి రాశారు, కానీ డేటానే మోసం. సో వైరస్ని చంపే మందు ఉంటుంది అనేది మాత్రం అబద్ధం. సో ఇప్పుడు నాకు పాజిటివ్ వచ్చిన తర్వాత నాకు ఎటువంటి ఇబ్బందులు లేదంటే ఏం చేయక్కర్లా. కరోనా వైరస్ నా ఒంటి మీద ఉంటే నాకేం అవ్వదు, అది నా లోపలకు దూరి నన్ను ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందులకు నేను వైద్యం చేయగలగాలి. సో రిపోర్ట్ బట్టి పాజిటివ్గా నెగిటివ్గా అన్న రిపోర్ట్ బట్టి వైద్యం చేయడం అనేది నా దృష్టిలో అయితే తప్పు. ఎందుకంటే నేను ఎవరిని కూడా జ్వరం వచ్చడానికి పాజిటివ్ టెస్ట్ చేయించుకోండి అని అడగను. వాళ్ళకు వచ్చిన ఇబ్బందులను బేస్ చేసుకుని వైద్యం చేస్తాను. ఎందుకంటే కరోనా అయినా, డెంగ్యూ అయినా, స్వైన్ ఫ్లూ అయినా, చికెన్ కానీ ఏదైనా వైరసే. డైరెక్ట్గా వైరస్ని టార్గెట్ చేసే మెడిసిన్ ఏది ఉండదు. అది సృష్టించే ఇబ్బందులకు మాత్రం వైద్యం చేయాలి. సో పాజిటివ్ వచ్చిన తర్వాత కొంతమందికి సిమ్టమ్స్ వస్తున్నాయి, 15 రోజులు 20 రోజులు అయిపోయిన తర్వాత అది ఇంక ఇబ్బంది పెట్టదు, నిర్ధారణకు వచ్చిన తర్వాత మీరు రావక్కర్లేదని చెప్తున్నాం. చాలామంది ఏం చేస్తున్నారు, మళ్ళీ టెస్ట్ చేసిన ఇంకా పాజిటివ్ వచ్చిందంటున్నారు. అది పాజిటివ్ వచ్చినా ఇట్ హ్యాస్ నో మీనింగ్. సో ఇంకొకటి, కొంతమంది జ్వరం వచ్చిన తర్వాత టెస్ట్ చేయించుకుంటున్నారు, అది నెగిటివ్ అని వస్తుంది. నెగిటివ్ కదా అని వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. చాలా ప్రమాదంలోకి వెళ్ళి ఐసీయూలో అడ్మిట్ అయ్యి చనిపోయిన పేషెంట్లు నేను చాలామందిని చూశాను. సో దీనివల్ల మోసపోతున్నాం. అలాగే ఏ జబ్బు లేని వాళ్ళకి పాజిటివ్ వచ్చి వాళ్ళని అన్నెసరీ మెంటల్ టార్చర్కి గురి చేస్తుంది. సో రిపోర్ట్ పాజిటివ్ నెగిటివ్ కాకుండా అది సృష్టించే ఇబ్బందులు. సో నేను ఫాలో అయ్యే అప్రోచ్ ఏంటంటే, ఒక్కసారి సిమ్టమ్స్ స్టార్ట్ అయితే, అది దగ్గు కానీ, గొంతు నొప్పి కానీ, జ్వరం కానీ, హెడేక్ కానీ ఏదైనా స్టార్ట్ అయిందంటే, లేకపోతే విరోచనం కానీ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రస్తుతం ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఈ స్ట్రెయిన్ డెల్టా స్ట్రెయిన్ వరకు తీసుకుంటే, ఫస్ట్ వేవ్లో అయితే 13th 14th డే వరకు ఉండేది. డెల్టా స్ట్రెయిన్లో 16, 18వ రోజు వరకు కూడా కొన్నిసార్లు వెళ్తుంది. సో ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన కాడి నుంచి లెక్క పెడితే ఈ 18వ రోజు వరకు మనల్ని అది సిక్కేలా చేయలేదు, ఆక్సిజన్ శాచురేషన్ 90 కంటే కింద పడలేదు అంటే అది మనకు ప్రమాదంలో నెట్టే అవకాశం తక్కువ ఉంటుంది. వెరీ రేర్గా 1 month అయిన తర్వాత సిక్ అయిన వాళ్ళని చూస్తున్నాం. అంటే సిమ్టమ్స్ ఇవాళ స్టార్ట్ అయిన తర్వాత 1 month తర్వాత ఆక్సిజన్ శాచురేషన్ పడిపోవాలంటే చూస్తున్నాం. కానీ ఏదైనా తేడా జరిగేది ఉంటే ఈ 16 రోజుల్లోపు 18 రోజుల్లోపు జరిగిపోతుంది. సో ఈ 6వ రోజున సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 5 days అసలు ఎవరికి పెద్దగా సీరియస్ ప్రమాదకర లక్షణాలు ఏమి రావు. సో మన ఆవేశపడిపోయి ఫస్ట్ 5 daysలో సిటీ స్కాన్ చేయకూడదు. ఆ పిచ్చి టెస్టులు ఉంటాయి, ఈ ఫెరిటిన్, డీడైమర్, LDH, IL-6. ఇది అసలు దీనికి ఎటువంటి ప్రాక్టికల్ వాల్యూ లేదండి. పేషెంట్ బాగున్న వాళ్ళకు కూడా చాలామందికి డీడైమర్ ఎక్కువ వస్తుంది, దాన్ని ఏం చేయకూడదు. అలాగే పేషెంట్ బాగాలేని వాళ్ళకి కూడా డీడైమర్ నార్మల్ వస్తుంది. ఈ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని వైద్యం చేయడం అనేది తప్పు. రెండోది సిటీ స్కాన్ బేస్ చేసుకుని కూడా ఫస్ట్ 5-6 వీక్లో సిటీ స్కాన్ బేస్ చేసుకుని వైద్యం చేయడం కూడా తప్పు. సిటీ స్కాన్ ఫర్ ఎగ్జాంపుల్ 60% లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా అది మనల్ని ఇబ్బంది పెట్టలేదంటే దాన్ని ఏం పెద్దగా అగ్రెసివ్గా ట్రీట్ చేయక్కర్లేదు. సో అది వైరస్ మనిషికి సృష్టించే ఇబ్బందులు బేస్ చేసుకొని మనం. సో ఈవేళ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి నాకు 7వ రోజుకి నాకు శాచురేషన్ 90 కంటే తగ్గిపోతుందంటే అది చాలా ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈవేళ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత 15వ రోజు 16వ రోజుకి 90 దగ్గరికి వచ్చిందంటే అది ఎక్కువ ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం తక్కువ. ఎందుకంటే ఆ డిజీజ్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది 7వ రోజు నుంచి 16వ రోజు మధ్య ఎక్కువ తీవ్రంగా ఉంటుంది ఎవరికైనా. సో 7వ రోజుకే తీవ్రంగా ఉందంటే ఇంకొక 7 రోజుల పాటు ఇంకా ముదిరే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా నేనైతే ఈ రకంగా క్లాసిఫై చేసుకుని 7th డేకే 90కి వచ్చిన వాళ్ళని అయితే చాలా అగ్రెసివ్గా ట్రీట్ చేస్తాను. 14th డే 15th డేకి వచ్చిన వాళ్ళని అంటే చాలామందిని కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్న వాళ్ళని డే కేర్లో ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాను. శాచురేషన్ 86 వచ్చే వరకు కూడా అడ్మిట్ చేయండి. 86 కంటే తగ్గితేనే అడ్మిట్ చేస్తే, 86 to 90 ఉన్నా కూడా అది బార్డర్ లైన్ వాళ్ళ కౌన్సిల్ చేస్తే డైలీ పిలిచి డే కేర్లో ట్రీట్ చేస్తారు. దీనివల్ల ఏమిటంటే ఫైనాన్షియల్గా చాలామంది బెనిఫిట్ పొందుతారు. సో ఫైనల్గా చెప్పొచ్చేది డే కేర్ సిస్టమ్ అనేది అన్ని హాస్పిటల్స్లో ఉంది. ఇది నాకు వేరే హాస్పిటల్స్లో ఉందా లేదా అనేది నాకు తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేది ప్రాబ్లం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు అండి. చాలామంది
లక్షలు పెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. సో మనం పేషెంట్ ఒకళ్ళు వస్తారు, విపరీతమైన నీరసంతో ఉంటారు, షుగర్ 600 ఉంటుంది, 5 గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, సాచురేషన్ 90-92 ఉంటుంది. సో వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటే, అంటే రేపొద్దున నా మీద ఎటువంటి అలిగేషన్స్ చేయకుండా ఉండి రూల్ ప్రకారం, రూల్స్ అనేవి కొంతమంది తయారు చేసినవి, వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్, రియల్ ఎక్స్పర్ట్స్, నేను రూల్ లేదండి. సో రూల్ ప్రకారం చేస్తేనే తప్పు, రూల్ ప్రకారం చేయకపోతే తప్పు. సో అక్కడ ఈ విచక్షణ అనేది డాక్టర్కి ఉంటుందండి, రైట్. ఏ పేషెంట్ని ఎలా అప్రోచ్ అవ్వాలని డాక్టర్ ఆ టైంలో డిసైడ్ చేయాలి. సో చాలామందికి ఏంటంటే మనం వచ్చినప్పుడు ఈ ఐసీయూలో ఇచ్చే ట్రీట్మెంట్ డే కేర్లు ఎందుకు ఇవ్వకూడదు? సో నేనేం చేస్తానంటే, మంచి అంటే పేషెంట్ సాచురేషన్ 90కి వచ్చినప్పుడు స్టెరాయిడ్ కానివ్వండి, యాంటీబయాటిక్ కానివ్వండి, రక్తం పల్చబడే ఇంజెక్షన్ కానివ్వండి, అలాగే షుగర్ ఎక్కువ ఉంటే ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ కూడా బాటిల్లో పెట్టి 600 నుంచి 200 తీసుకొచ్చి మళ్ళీ ఫిక్స్డ్ డోస్ ఇన్సులిన్ పెట్టి మనం పంపించి మళ్ళీ మన్నాడు పిలిచి అలా డైలీ 3-4 డేస్ మానిటర్ చేసాం అనుకోండి, అది ఐసీ ట్రీట్మెంట్తో సమానం. సో ఇలా చేస్తే చాలామంది బయటకు వస్తారు. కానీ 100కు 100% వస్తారని నేను అన్నాను. ఇది చేసినా సక్సెస్ కాలేకుంటే వాళ్ళని అడ్మిట్ అవ్వమంటాం. కానీ ఇది చేసినా సక్సెస్ కాలేని వాళ్ళు అడ్మిట్ అయినా కూడా చాలా మంది అంత సక్సెస్ఫుల్గా బయటికి రావట్లేదు. ఇది నా అనుభవంలో. ఈక్వల్ టు ఐసీయూ ట్రీట్మెంట్ కదా మీరు ఇస్తుంది, కాకపోతే ఏంటంటే తక్కువ ఖర్చుతో మీరు ట్రీట్మెంట్ చేయండి. ఎందుకంటే డే కేర్ మహా అయితే బెడ్ ఛార్జ్ 300-400 రూపీస్ తీసుకుంటాం. అలా చేయడం వల్ల మీకు టర్న్ ఓవర్ రోజుకి 100-150 మందిని మేము చూడగలిగామండి. రోజుకి 120-130 పేషెంట్స్ రిసీవ్డ్ ఐవీ ఫ్లూయిడ్స్, ఇంజెక్షన్స్ అండ్ షుగర్కి ఇన్సులిన్ డ్రిప్ కూడా తీసుకోగలిగాం. సో దీనివల్ల ఏంటంటే చాలామందికి ఫైనాన్షియల్గా ఇదైంది. అలా అని చెప్పి నేను ఏదో సేవ చేసేస్తానని కాదండి. ఈవెన్ ఐఎమ్ ఆల్సో బెనిఫిటెడ్ ఫైనాన్షియల్లీ, పేషెంట్ ఈస్ ఆల్సో బెనిఫిటెడ్, బోత్ ఆర్ హ్యాపీ. నేనేది ఫ్రీ సర్వీస్ చేయలే, ఇదేదో త్యాగం అంటలా. బట్ ఏంటంటే ప్రతిదానికి హాస్పిటలైజేషన్ అనేది అవసరం లేదు. ఓన్లీ పేషెంట్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్, ఆక్సిజన్ అవసరం పడుతుంది, పేషెంట్ దగ్గర ఇంటి దగ్గర కూడా ఆక్సిజన్ లేదన్నప్పుడు చేయాలి. కొంతమందికి ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా 7వ రోజుకే సాచురేషన్ 90కి వచ్చి వాళ్ళు చాలా ఫాస్ట్గా డిటీరియేట్ అవుతారు, ఫాస్ట్గా అనిపించిన వాళ్ళకి మాత్రం చేయొచ్చు. సో అప్పుడప్పుడు ఈ బ్లడ్ టెస్ట్లో సిఆర్పి అనేది కొంచెం తోడ్పడుతూ ఉంటుందండి. డీడైమర్ కొంచెం కొన్నిసార్లు మాత్రం చాలాసార్లు వేస్ట్. కానీ IL-6 కానీ ఫెరిటిన్ కానీ ఇలాంటివి అయితే మాత్రం అసలు పొంతన ఉండదండి. ఎందుకంటే ఆ టెస్ట్లో చేసే విధానంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అది మనం టెస్ట్ చేసిన తర్వాత ఆ శాంపుల్ క్యారీ చేసేటప్పుడు ఒక్కోసారి ఆ సెల్స్ బ్రేక్ డౌన్ అయిపోయినా కూడా IL-6 చాలామందికి అసలు సంబంధం లేకుండా ఎన్నో రెట్లు ఎక్కువై ఉంటుంది, పేషెంట్ చూస్తే నార్మల్ ఉంటాడు. సో అదంతా తప్పు. అలాగే IL-6 ఎక్కువ ఉంటే IL-6 బ్లాకర్స్ ఇచ్చేస్తే పనిచేస్తుందని కొంతమంది ఆ మందుని టోసిలిజుమాబ్ అనే ఇంజెక్షన్ని 40,000 రూపాయల ఇంజెక్షన్ బ్లాక్లో 5 లక్షలకు 6 లక్షలు కూడా అమ్మారు. వాస్తవం చెప్పాలంటే ఇవన్నీ పనిచేసే మందులు కాదండి. అది ఏ లాజిక్తో చెప్తున్నానంటే, ఈ కరోనాలో ఏమవుతుందంటే కొన్ని గంటల నుంచి 1-2-3 రోజుల్లో పనిచేసే మెడిసిన్స్ కావాలి మనకి. ఇక్కడ ఈ టోసిలిజుమాబ్ కానీ ఇలాంటి ఇంజెక్షన్స్ అన్నీ కూడా నేను ఈవేళ స్టార్ట్ చేస్తే ఇట్ విల్ టేక్ ఫ్యూ వీక్స్, కొన్ని వారాలు పడుతుంది మన శరీరం మీద ప్రభావం చూపించడానికి. సో రేపో మాపో ప్రమాదంలో ప్రాణం పోయే పరిస్థితి ఉన్న పేషెంట్లకి కొన్ని వారాల తర్వాత పనిచేసే మందు వల్ల ఉపయోగం పెద్దగా ఉండదు. కానీ ఇది కొన్ని వారాలు పడుతుంది పనిచేయడానికి అనే విషయం చాలామందికి తెలియజేస్తున్నారు. అది తప్పుపడడానికి కాదు, కానీ ఇది బ్లాక్లో అమ్మడం అయితే తప్పు, నేను ఒప్పుకుంటాను. సో అందరూ కూడా మనకి మన ఉద్దేశం సదుద్దేశం అయినప్పుడు తెలియక తప్పు జరిగినా మనం దాన్ని తప్పు పట్టుకోం. సో చాలామందికి అది టైం పడుతుంది అనే విషయం కూడా తెలియదు. ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, ఇది కీళ్ళవాతం ఇస్తూ ఉంటాం. ఈ కీళ్ళవాతం వాటిల్లో ఇచ్చినప్పుడు, ఇప్పుడు కీళ్ళవాతంలో ఈ బార్సిటినిబ్ కానీ ఈ టోసిలిజుమాబ్ ఇంజెక్షన్ కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒక ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్లో మార్పు రావడానికి 6 వారాలు పడుతుంది. నొప్పులు కొంచెం రిలీఫ్ రావాలంటే 4 నుంచి 6 వారాలు పడుతుంది. సో అంత టైం తీసుకునే మందు కోవిడ్లో అంత ఫాస్ట్గా ఎలా పనిచేయదు. సో ఫాస్ట్గా పేషెంట్ లంగ్స్లో ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఫాస్ట్గా పనిచేసే మందు ఏంటి అంటే స్టెరాయిడ్. కానీ స్టెరాయిడ్ ఎప్పుడు వాడాలి అంటే, మనం పేషెంట్కి ఊపిరితిత్తుల్లో ఎక్కువ ఇబ్బంది ఉంది, సాచురేషన్స్ డౌన్ అయిపోతున్నాయి ఫాస్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 96 సేపు 92-92కి వచ్చేసింది, 1 డేలో ఫాస్ట్గా తగ్గుతుంది. లేదంటే 5 నిమిషాలు నడిచిన తర్వాత 90కి వచ్చేస్తుంది. అటువంటి టైంలో ఇవ్వాలి. హై గ్రేడ్ ఫీవర్ వచ్చేసి దాంతోపాటు విపరీతమైన నీరసం ఇలాంటివి ఉన్నప్పుడు మనం స్టెరాయిడ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ముందు స్టార్ట్ చేస్తే అది ఉపయోగపడకపోతే కొత్త ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. స్టెరాయిడ్ సంజీవిని దీనికి, మిగతా ఏ మందు కూడా దీనికి ఉపయోగపడదు. కానీ కొన్ని పేపర్స్లో నేనైతే ఒక డ్రగ్ IVIG అని ఒక డ్రగ్ ఉందండి, ఇంట్రావెనస్ ఇమ్యునోగ్లోబులిన్ అని. అది కూడా టెక్నికల్గా మాట్లాడితే 24 అవర్స్లో పనిచేస్తుంది.
అది స్టార్ట్ చేశా. ఫస్ట్లో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లకి ట్రై చేశా, చాలా కాస్ట్లీ మెడిసిన్, బట్ సక్సెస్ కాల. రెండోసారి నేను తర్వాత మే 10వ తారీఖు తర్వాత నుంచి ఏం చేశానంటే, కొంచెం ఈ ఎవరైతే 7th డేకి 90కి సాచురేషన్ వచ్చేస్తుంది, ప్రమాదంలోకి వెళ్ళగలరు అనుకున్న వాళ్ళు 90కి వచ్చినప్పుడు స్టార్ట్ చేశా. ఇందులో ఎక్కువ సక్సెస్ అయింది, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్కి చాలా మందికి బాగా పనిచేసింది. బట్ అది కాస్ట్లీ మాలిక్యూల్, తప్పనిసరి పరిస్థితి తప్ప ఇవ్వకూడదు. స్టెరాయిడ్ అయితే చీప్ మాలిక్యూల్. కాకపోతే ఈ స్టెరాయిడ్ మీద అందరూ బురద చల్లుతారు, ఎందుకంటే చాలా తక్కువ రేట్ ఇది. దానివల్ల ఫార్మా కంపెనీలకి డబ్బులు రావు, ఎవరికి డబ్బులు రావు, కనుక దీని మీద ఎక్కువ మంది బురద చల్లుతారు. కానీ స్టెరాయిడ్ సంజీవిని. ఈ స్టెరాయిడ్ తీసుకుంటే స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్లనే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అనేది కొత్త వేరియంట్ వచ్చింది. దాని కారణం స్టెరాయిడ్స్ అనేది చెప్తున్నారు. అది పచ్చాబద్ధం. ఎందుకంటే ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఎలా వస్తుందంటే, ఈ స్టెరాయిడ్ ఈ ఎస్ఎల్ఈ అనే కేసులు ఉంటాయి. ఎస్ఎల్ఈ కేసులో, లేకపోతే కొన్ని రకాల ఐఎల్డి లంగ్ కేసులో కొన్ని రకాల నరాలకు సంబంధించినవి ఉంటాయి. ఏఐడిపి, సిఐడిపి, ట్రాన్స్వర్స్ మైలైటిస్, ఎక్యూట్ డిసెమినేటెడ్ ఎన్కెఫ్లోమైలైటిస్ అని లాంటి జబ్బులు ఉంటాయి. వీటిల్లో 1000 mg మిథైల్ ప్రెడ్నిసోలోన్ రోజుకు ఒకసారి 5 రోజులు ఇస్తాం. అందులో ఎవరిలోనూ బ్లాక్ ఫంగస్ రాలే. ఇందులోనే ఎందుకు వచ్చిందంటే, ఈ బ్లాక్ ఫంగస్ రావడానికి కారణం, బ్లాక్ ఫంగస్ ఎందుకు వస్తుందంటే వైరస్ యొక్క విరులెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ వైరస్ ఏం చేస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది, మన టీ సెల్ ఫంక్షన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎవరినైతే ఆ టీ సెల్ ఫంక్షన్ దెబ్బతీస్తుందో వాళ్ళకి త్వరగా బ్లాక్ ఫంగస్ వస్తుంది. రెండవది, దీర్ఘకాలిక డయాబెటీస్, వయసు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి బ్లాక్ ఫంగస్ ఎక్కువ వస్తుంది. ఫస్ట్ వేవ్లో ఎక్కువ బ్లాక్ ఫంగస్ రాలేదు, సెకండ్ వేవ్ ఎందుకు వచ్చింది, స్టెరాయిడ్ ఎట్లనే వాడారు, వాడలేదనేది అబద్ధం. సెకండ్ వేవ్లో రావడానికి కారణం ఏంటంటే ఈ వేరియంట్, ఈ విరులెన్స్ ఎక్కువగా ఉంది, ఎక్కువ టీ సెల్ ఫంక్షన్ దెబ్బతీసింది కాబట్టి వస్తుంది. సో స్టెరాయిడ్ ఈస్ పార్ట్లీ రెస్పాన్సిబుల్. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. రోడ్డు మీద ప్రయాణం చేయడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే దాని అర్థం రోడ్డు మీద వెళ్ళకూడదు అని కాదు, జాగ్రత్తగా వెళ్ళాలని. స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం వస్తుందని చెప్పి స్టెరాయిడ్ మానేస్తే ప్రాణాలే పోతాయి. నాకు తెలిసి ఒక్క పేషెంట్ కూడా సీరియస్ అయిన పేషెంట్ స్టెరాయిడ్ లేకుండా బయటకు రాడు. స్టెరాయిడ్ షుడ్ బి గివెన్, బట్ స్టెరాయిడ్ ఇవ్వాలని నేను ఇప్పుడు చెప్పానంటే ఆర్ఎంపీ డాక్టర్ల కానీ నుంచి అందరూ మొదలు పెడుతున్నారు, అది తప్పు. ఈ ప్రిస్క్రిప్షన్ స్టెరాయిడ్ కానీ ఇవన్నీ కానీ క్వాలిఫైడ్ డాక్టర్ చేతిలో పేషెంట్ పర్యవేక్షణలో ఇవ్వండి. మందుల షాపులో స్టెరాయిడ్లు ఇలాగ ఇష్టం వచ్చినట్టు అమ్మితే వాళ్ళని అరెస్ట్ చేయండి. ఎందుకంటే మిస్యూజ్ ఆఫ్ స్టెరాయిడ్, స్టెరాయిడ్ అబ్యూజ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యూజింగ్ స్టెరాయిడ్. స్టెరాయిడ్ సంజీవిని. సో ఈ కరోనా మొదలైనప్పటి నుండి కూడా ఫ్రంట్ వారియర్స్ లిస్ట్లో డాక్టర్స్ ఉన్నారు. అలాగే ఈ కరోనా వచ్చినప్పటి నుండి అందరికంటే ఎక్కువగా లాభపడింది కూడా డాక్టర్సే, ఎక్కువగా సంపాదించుకుందే డాక్టర్సే. మీరేమంటారు సరే, అధిక ఫీజులు, అనవసరమైన టెస్టులు? నేనైతే కన్సల్టేషన్ 500 రూపీస్ తీసుకున్నాను. ముందు నుంచి నా కన్సల్టేషన్ 500 రూపీస్, 2 to 3 విజిట్స్ ఫ్రీ, కొన్నిసార్లు 2 విజిట్స్, కొన్నిసార్లు 3 విజిట్స్ ఫ్రీ. సో జ్వరానికి అంతకుముందు నేను ఎలా చూసేవాడినో అట్లానే తీసుకున్నాను. కానీ నేనేమి ఫైనాన్షియల్గా లాభపడలేదు అంటలేదు. నాకు నేను నెంబర్స్ ఎక్కువ మంది చూసాను, 150, 200 మందిని చూసాను, ఐఎమ్ హ్యాపీ, నిజం చెప్తున్నా. కానీ ఇక్కడ నిజం చెప్తే నేను, కాకపోతే ఐ వర్క్డ్ 16 to 18 అవర్స్, రోజు రాత్రి 12:30 గంటల వరకు నేను కరోనా పేషెంట్లు చూశాను. సో ఐ డిజర్వ్ టు ఎర్న్. ఐ టుక్ 500 రూపీస్ ఎస్ మై కన్సల్టేషన్, 300 రూపీస్ ఎస్ బెడ్ ఛార్జ్. కానీ ఇక్కడ మోసం అనేది ఎక్కడ జరిగిందంటే, కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా అంత ఎక్కువ మోసం జరగలేదండి. వాళ్ళు ఆబ్వియస్లీ లాభాపేక్షతోనే వ్యాపారం, అది బిజినెస్, లాభాపేక్షతో చేస్తారు. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కంటే కూడా చాలా మిడ్ సెగ్మెంట్ హాస్పిటల్స్లో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఛార్జ్ చేసినట్టుగా ఛార్జ్ చేశారు, అది తప్పు. సెకండ్ థింగ్, ఇక్కడ నిజంగా కష్టపడింది నర్సులు, డాక్టర్లు, ఎస్పెషల్లీ డ్యూటీ డాక్టర్లు, వాళ్ళపైన డాక్టర్లు. చాలామంది హాస్పిటల్ నడిపే సో కాల్డ్ డాక్టర్స్ చాలామంది పేషెంట్లను చూడాల, లేదా హాస్పిటల్ నడిపారు కానీ లాభాన్ని పొందింది వాళ్ళు. డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, విపరీతమైన లాభాలు పొందారు. ఫార్మా కంపెనీలు ఉన్నాయి, విపరీతమైన లాభాలు పొందారు. రెమిడిసివిర్ ఉంది, ఫ్యాబీ ఫ్లూ డ్రగ్ ఉంది, ఫ్లావిపిరావిర్. ఏప్రిల్ నెలలో 1000 కోట్ల రూపాయల మార్కెట్ జరిగింది. 1000 కోట్ల రూపాయలు నన్ను అడిగితే అది బూడిదలో పోసినట్టు డబ్బులు. ఎందుకంటే ఆ ఫ్యాబీ ఫ్లూ అనే మందు దేనికి పనిచేయదు నాకు తెలుసు. సో కరోనాలో మైల్డ్ కేసెస్లో పనిచేస్తుంది, చాలా తక్కువ స్వల్పంగా లక్షణాలు ఉన్న కేసుల్లో ఈ మందు పనిచేస్తుందని ఏ మందు అయితే మార్కెట్ చేయబడుతుందో నా దృష్టిలో ఆ మందులన్నీ మోసమే. ఎందుకంటే తక్కువ లక్షణాలు, తీవ్రత తక్కువ ఉన్నప్పుడు 195 మందికి వైద్యం సరిగ్గా చేయకపోయినా తగ్గుతుంది. అటువంటి టైంలో వీళ్ళ ఖరీదైన మందులు ఇవ్వడం వల్ల ఏంటి లాభం? సో మోసం ఫార్మా కంపెనీలు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎంత ఘోరం అంటే, ప్రజలు భయభ్రాంతులై తెలియక వెళ్ళి
IL-6లు సిటీ స్కాన్లు వాళ్ళకు వాళ్ళు చేయించేసుకుంటే వీళ్ళు ఆపాలి, చేయకూడదు. కానీ వేలకు వేల రూపాయల టెస్టులు డయాగ్నోస్టిక్ సెంటర్లో చేసేశారు, కోట్లు సంపాదించారు. వాళ్ళ మీద ఎక్స్ట్రా ట్యాక్స్ వేయాలని అడిగితే వాళ్ళకి ఎటువంటి రిస్క్ లేదు. పేషెంట్ చనిపోయినా వాళ్ళకి సంబంధం లేదు, ఏదైనా సంబంధం లేదు, దేశానికి చేసిన సేవ లేదు, పేషెంట్కి చేసిన సేవ లేదు, లాభాన్ని పొందారు. డాక్టర్ కన్సల్టేషన్ ఫీజే తీసుకుంటాడు. మిగతా వాళ్ళు ఎవరైనా లాభపడింది డయాగ్నోస్టిక్ సెంటర్స్, హాస్పిటల్ ఓనర్స్. కానీ నిజమైన స్ట్రెస్ ఎవరి మీద వచ్చింది? డాక్టర్ మీద వచ్చింది. పేషెంట్ చనిపోయిన డాక్టర్నే కొడతారు, తేడా వచ్చిన డాక్టర్నే తిడతారు, ఏది జరిగినా డాక్టర్లే అంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎవరో కార్పొరేట్ చేతుల్లోనో, రాజకీయ నాయకుల చేతుల్లోనో, రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళ చేతుల్లోనో ఉన్నాయి. వాళ్ళు లాభపడ్డారు. సో డాక్టర్లు నన్ను అడిగితే నర్సులకి సెల్యూట్ చేయాలండి. చాలా ఎక్కువ కష్టపడింది నర్సు. వాళ్ళు తీసుకునే శాలరీ అంతకుముందు 25,000 ఉంటే ఇప్పుడు 40,000. 40,000 తీసుకుంటారు, 15,000, 20,000 ఎక్స్ట్రా, డబుల్ శాలరీ. స్టిల్ దే డిజర్వ్ మోర్ దెన్ దట్. సో ఇక్కడైతే డాక్టర్ని, నర్సుల్ని సెల్యూట్ చేస్తాను. డయాగ్నోస్టిక్ సెంటర్లకి ఎక్స్ట్రా ట్యాక్స్ చేయాలి. దీని ట్యాక్స్ రూపంలో తిరిగి వసూలు చేసి కోవిడ్ ఫండ్ తీసుకోవాలంటారు. ప్రతి ఒక్కరు యాంటీబాడీస్ టెస్ట్ చేసుకోవాలి, డిడిమర్ టెస్ట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు చేసుకోవాలి అని అంటున్నారు. ఎంతవరకు అసలు నన్ను అడిగితే కోవిడ్ చూపించుకోవడానికి ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది చాలా తప్పు. ఆన్లైన్ కన్సల్టేషన్ ఫర్ కోవిడ్ అనేది తప్పు. ఎందుకంటే పేషెంట్కి ఎమోషనల్గా మోటివేట్ చేయాలి ఫస్ట్. అది అసలు ఐ-టు-ఐ కాంటాక్ట్ ఉండదు దాంట్లో. పేషెంట్ ఎలా ఉన్నాడో వాళ్ళు చూడరు. ఒక ప్రీ టైప్ ముందే టైప్ చేసిన ఒక ఫార్ములా ఇచ్చేస్తున్నారు చాలామంది. అది చాలా తప్పు. జింక్ ఎందుకు పనిచేయదు, విటమిన్ సి ఎందుకు పనిచేయదు, ఐవర్మెక్టిన్ ఎందుకు పనిచేయదు, డాక్సిసైక్లిన్ అనేది యాంటీబయాటిక్. యాంటీబయాటిక్ వేరు, వైరస్ వేరు. యాంటీబయాటిక్ వైరస్ మీద ఎటువంటి ప్రభావం చూపించదు. సో ఒక ప్రీఫిక్స్డ్ ఫార్ములా ఎందుకు ఇస్తున్నారు నాకైతే అర్థం కావట్లా. ఇది ఏంటంటే మనం అది ఇబ్బంది పెట్టి తీరు బట్టి వైద్యం చేయాలి. పేషెంట్ ఎలా ఉన్నాడో, జ్వరం వచ్చిందా, ఎన్ని రోజులైంది, 4వ రోజా, ఓకే బాగున్నాం, 7వ రోజు నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ 2 రోజుల తర్వాత రా, మళ్ళీ చూడు, మళ్ళీ ఇంకో 2 రోజుల తర్వాత చూడు, అలా 16, 18వ రోజు వరకు పేషెంట్ని గాడ్. ఎప్పుడైతే జబ్బు సడన్గా పెరుగుతుంది, సైటోకైన్ స్టమ్ అనేది డెవలప్ అవుతుంది అనేది మన సూచనలు కొన్ని అందుతున్నాయంటే అప్పుడు అగ్రెసివ్గా డే కేర్లో ట్రీట్ చేయి. డే కేర్లో మంచి స్టెరాయిడ్ ఇంజెక్షన్, బ్లడ్ థిన్నరు, యాంటీబయాటిక్, నెబులేషన్ పెట్టు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా పని కాలేదంటే అప్పుడే నుంచి. సో పేషెంట్ని ఒక్కసారి చూసి నువ్వు మందులు వాడే తగ్గకపోతే అడ్మిట్ అయ్యి అనేది తప్పు. పేషెంట్ని ఒక 5-6 సార్లు చూడాలి. ఒక్కసారి పేషెంట్ సిమ్టమ్స్ వస్తే 5 to 6 times డాక్టర్ మానిటర్ చేయాలి. ఇది ఒక ప్యాకేజ్ లాగా తీసుకుని ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకోవడం వల్ల ఎక్కువ మంది సీరియస్ అయ్యారంటాను. ఎందుకంటే మందులు వేసుకుంటున్నాం కదా, కోర్సు వాడుతున్నాం, తగ్గుతుందన్నారు. కరోనా ఒక కోర్స్ అంటూ ఏమీ ఉండదు. ఒక కోర్సు ఉండదు. అది సృష్టించే ఇబ్బందులకి వైద్యం ఉంటుంది. కరోనాను చంపే మందు అంటూ ఏమీ ఉండదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి సిమ్టమ్స్ తగ్గట్టుగా మెడిసిన్ ఒక్కొక్క మనిషి తీరు ఒక్కొక్కలా ఉంటుంది. నేను ఒక తిట్టానంటే ఒక మనిషి శాంతించి ఊరుకుంటాడు, ఇంకో మనిషి నన్ను కొట్టడానికి వస్తాడు, ఇంకో మనిషి బాధపడతాడు, ఇంకో మనిషి సూసైడ్ చేసుకుంటాడు. అలానే వైరస్ నా ఒంట్లోకి వస్తే నేను ఒకలా రియాక్ట్ అవుతాను. కొన్నిసార్లు నా బాడీ ఇగ్నోర్ చేస్తే నాకు సిమ్టమ్స్ రావు. నేను ఇంతమందిని చూసాను, నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను ఏ ప్రికాషన్ తీసుకోవాలి. నేను కనీసం ఈ శానిటైజర్ నేను 6 నెలల నుంచి వాడుతున్నా, సగం డబ్బా కూడా పూర్తవాలి. సో ఇది నేను ఎందుకు ఇలా చేయలేదు అంటే నేను గొప్ప, నాకు రాదు అని కాదని, ఇవన్నీ చేసినా నాకు రావడం ఆగదని. సో నేను అవలంబించిన విధానం ఏంటి అంటే అది నాకు వచ్చిన నా శరీరం ఎక్కువగా దాన్ని ఇగ్నోర్ చేయడం ఎలా అని ఆలోచించా. సో నా ఓన్గా నేను కొన్ని టెక్నిక్స్ కనుక్కున్నా. అంటే ఏంటి, నేను ఏ రోజు ఎక్సర్సైజ్ ఆపలేదు. నేను నా ట్రైనర్కి 25,000 ఇస్తున్నాను నెలకి. నా ఫిట్నెస్ ట్రైనర్కి 25,000 ఖర్చు పెడుతున్నాను నెలకి. అది అందరూ ఖర్చు పెట్టలేరు, నేను కాదనట్లా. సో ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు. సో నా దగ్గరికి ఎవరైనా పేషెంట్లు వచ్చినప్పుడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు. మీరు ఎక్కడ ఉంటారని అడిగితే అపార్ట్మెంట్లో ఉంటాను. అపార్ట్మెంట్ 5 floors ఉంటాయి. 2 సార్లు ఎక్కి దిగి ఆయాసం వస్తుంది, చాలు. పుషప్స్ చేయమంటారు. పుషప్స్ చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో కండ పెరగాలి. 70 ఏళ్ళు ముసలోళ్ళు వస్తారు, పుషప్స్ చేయలేమంటారు. చేయలేమప్పుడు వాళ్ళు పుషప్స్ చేయండి, కుర్జీలు తీయండి. చేయాల్సిన ఇంట్లో కూర్చొని చేసే ఎక్సర్సైజ్లు కూడా చాలా ఉంటాయండి. సో అవన్నీ చేసుకుంటూ దాంతోపాటు నేను ఈ మెలటోనిన్ ఒకటి నిద్ర కోసం వాడుతూ ఉంటారు. అది నేను బాడీ బిల్డింగ్ కొంచెం ఉపయోగపడుతుంది, కొంచెం కండ వస్తుంది అనుకుని తీసుకున్నాను. తర్వాత దాని గురించి పరిశోధన చేయగా కోవిడ్ తీవ్రత కూడా తగ్గుద్ది వచ్చిన వాళ్ళలో కొంత ఎవిడెన్స్ ఉంది. సరే ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల నష్టం ఏముందని చెప్పి నేను
వాడడం మొదలుపెట్టా. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇస్తున్నా, మేము ఎటువంటి ప్రికాషన్ తీసుకోం, అందరూ హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు వరకు కూడా రాయడం వస్తున్నాం. చాలా మందికి అడ్వైస్ చేస్తుంది, దానివల్ల దేర్ ఇస్ నో హార్మ్. 10 రూపాయల ట్యాబ్లెట్ వేసుకోండి, లాభం ఎంత అనేది పక్కన పెడితే నష్టమేమి లేదు, వాడండి, మంచిదే. కొన్ని కరోనా కాకపోయినా ఇంకో దానికైనా అది ఉపయోగపడుతుంది. ఎవరికైనా ఏ మనిషికైనా మనశ్శాంతి కలిగి మంచి నిద్ర వస్తే ఆరోగ్యమే, దానివల్ల ఎడిక్షన్ అనే ప్రాబ్లం ఉండదు. ఇంకా ముందుకెళ్తే నేను ఈ కొల్లేజన్ అని ఒక సప్లిమెంట్ ఉంటుందండి. ఈ కొల్లేజన్లో ఎవ్రీ 3rd అమినో యాసిడ్ గ్లైసిన్, కానీ ఇవన్నీ కాస్ట్లీ మాలిక్యూల్స్, అందరికీ నేను అడ్వైస్ చేయను. సో కొల్లేజన్ తీసుకోగలిగిన వాళ్ళు కొల్లేజన్ తీసుకోండి. అందులో 9 టైప్స్ ఆఫ్ కొల్లేజన్ ఉంటుంది. టైప్ 1 టైప్ 3 కొల్లేజన్ ఏమో స్కిన్కి, మజిల్కి, బోన్కి ఉపయోగపడుతుంది. టైప్ 2 కొల్లేజన్ జాయింట్లో, కార్టిలేజ్కి ఉపయోగపడుతుంది. కొల్లేజన్ తీసుకుని వాళ్ళు ఎగ్స్ తినండి, నువ్వులు ఉండలు తినండి, తర్వాత ఆకుకూరలు తినండి. ఇలాంటివి తింటే కొల్లేజన్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. సో రకరకాల విధానాలు చేసుకోవచ్చు. మంచి నిద్ర, మంచి ఎక్సర్సైజ్, మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి. కరోనా నుంచి నేను దూరం జరిగిపోతే వాళ్ళకి పాజిటివ్ వచ్చింది కాబట్టి నేను దూరం వెళ్ళిపోయానంటే అవ్వదు. ఒక ఇంట్లో ఒక మనిషికి పాజిటివ్ వచ్చిందంటే బై డిఫాల్ట్ అందరికీ వచ్చినట్టే. మిగతా వాళ్ళు టెస్ట్ చేసుకోవడం దండగా. సో అయితే వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు బట్టి వైద్యం చేయాలి. ఇంట్లో వాళ్ళకి పాజిటివ్ వచ్చింది, సిమ్టమ్స్ ఉన్నాయి, ట్రీట్ చేయండి. మిగతా వాళ్ళకి ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే రావాలి డాక్టర్ దగ్గరికి. ఇక్కడ జరిగే ప్రాబ్లం అసలు వేసుకోకూడదు, తప్పు. అసలు టెస్టే చేసుకోకూడదా? కరోనా టెస్ట్, PCR టెస్ట్ అనేది పెద్ద బోగస్. ఎందుకంటే దానికి చాలా ఫ్యాల్సీస్ ఉన్నాయండి. నిజంగా జ్వరం వచ్చి నెగిటివ్ వచ్చింది కదా రిలాక్స్ అవడం వల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? అలాగే పాజిటివ్ వచ్చి ఏ ఇబ్బంది లేకపోయినా వేలకు వేలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? సో మనకు సృష్టించి, కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక భయంతో హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అయిపోతాయనో లేకపోతే రకరకాల కారణాలతో సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేస్తారు. వాళ్ళకి వచ్చిన ఇబ్బందుల్ని తొక్కేసి చెప్పకుండా బాగా ముదిరిపోయిన తర్వాత చెప్తారు. అది ప్రమాదం. సో చిన్న ఇబ్బంది వచ్చినా రండి, మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకొని రండి. అన్ని చోట్ల డబ్బులు అవ్వవు, అన్నిసార్లు ప్రతి చోట ఎక్కువ టెస్టులు రాస్తారని ఏం లేదు. డాక్టర్లు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. సో మీరు కంగారు పడద్దు. సో కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే మీరు సెలెక్ట్ చేసుకునే డాక్టర్ బట్టి ఉంటుంది. చాలామంది సేవ చేయడానికే సిద్ధంగా ఉంటారు. అన్నెసరీగా డయాగ్నోసిస్ సెంటర్కి ముందుగా టెస్టులు చేయించుకొని వాళ్ళని పెంచి పోషించకండి. ఇది నా విన్నపం. ఓకే, ఫ్రంట్ వారియర్ లిస్ట్లో మీడియా కూడా ఉంది, కానీ ఒక ప్రముఖ ఛానల్ మీకు పాజిటివ్ వస్తే ఈ టాబ్లెట్లు వేసుకోండి అని ఒక ప్రిస్క్రిప్షన్ పబ్లిక్గా అది చాలా తప్పండి. అసలు ఈ మందులు వేసుకోండి అని ఆన్లైన్లో పబ్లిష్ చేయడం చాలా తప్పు. అసలు టీవీలో చెప్పడం చాలా తప్పు. ఈ మీడియా పాత్ర, మీ టీవీలో వస్తున్న డిబేట్స్ గురించి మీరే ఒక చిన్న అసలు వాక్ స్వతంత్రం ఎక్కువైపోయి, అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే అన్ని కరెక్ట్లు అని కూడా నేను అనట్లా. నాకు అనిపించింది నేను చెప్పా, కానీ నాకు దాని గురించి మాట్లాడగలిగే కనీస స్థాయి ఉంది. నేను ఎంతోమంది 10,000 పైగా పేషెంట్లు చూశాను. నా అనుభవంతో నేను చెప్తున్నా. అలా స్థాయి లేని వాళ్ళు, దాని గురించి చదువుకోలేని వాళ్ళు ఒక రకమైన యారోగెన్స్తో మాట్లాడుతున్నారు. నాకు నిజంగా చాలా కోపం వచ్చింది. వాళ్ళు కొన్ని విషయాల్లో కరెక్ట్ ఉండొచ్చు. అలోపతిలో మోసం జరగలేదంటే జరిగింది. దాని అర్థం వాళ్ళు అందరినీ తిట్టడం అని కాదు, పొగరగా మాట్లాడడం అని కాదు. చాలా తప్పది. వాళ్ళకి అన్నీ తెలుసని కాదు, చాలా విషయాలు వాళ్ళకి తెలియదు, చాలా తప్పులు చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే చాలామంది డాక్టర్లు నిజాయితీగా దీని గురించి తక్కువ ఖర్చులో ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు. అని ఏంటంటే ఇది అలోపతిలో ఫార్మా కంపెనీలు ఒక పబ్లికేషన్స్ వాళ్ళు చూపించిన ఫాల్స్ ట్రయల్స్ మాయలో పడి చాలామంది ఇది వస్తే ఇది రాయాలేమో అనుకుని రాస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాక్టైల్ యాంటీబాడీ అని ఒకటి వచ్చింది. 56,000 65,000 అవుతుంది. మైల్డ్ కేసెస్కి ఇస్తే బ్రహ్మాండంగా తగ్గిపోద్ది అంటారు. కానీ మీరు ఇందులో ఒక విషయం అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు వచ్చిందండి? కరోనా పీక్లో ఉన్నప్పుడు రాలా. కరోనా తగ్గిపోయి హాస్పిటల్ బెడ్లన్నీ ఖాళీ అయిన తర్వాత వచ్చింది. దాంట్లో ఉన్న ఉద్దేశం ఏంటి అసలు? అంటే బెడ్లు ఖాళీ అయిన తర్వాత మేము కొత్తగా వైద్యం మొదలు పెడతాం, ఇప్పుడు బెడ్లు నింపుకుంటాం అని అర్థమా? ఇది తప్పు. సో అలోపతిలో మోసాలు ఉన్నాయి నేను కాదంటలా, కానీ దీన్ని సాగుగా చూపి మనం పిచ్చి మందులన్నీ వేసుకోమంటాం చాలా తప్పు. కరోనాకి మందు ఇస్తే పూర్తిగా తగ్గిపోద్దని చాలా తప్పు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సబ్జెక్ట్. ఇక్కడ ఈచ్ పేషెంట్ ఈస్ డిఫరెంట్. ఓకే, మీరు ఇంతవరకు చూసిన అన్ని అంటే కరోనా కేసులలో కామన్గా చూసిన సిమ్టమ్స్ ఏమిటి? అంటే కామన్గా చాలామందికి ఎక్కువ ఏంటంటే ఆబ్వియస్గా ఫీవర్ వస్తుంది, తర్వాత కాఫ్ ఉంటుంది, ఆ తర్వాత విరోచనాలు, తర్వాత చాలా కొంతమందికి ఏంటంటే ఓన్లీ నీరసంతో వస్తుంది. బ్లాక్ ఫంగస్ కేసెస్ మీరు ఏమైనా ఫేస్ చేశారు? నేను ఫస్ట్ వేవ్లోనే ఫేస్ చేశాను. ఫస్ట్ వేవ్లో ఉన్నప్పుడే బ్లాక్ ఫంగస్ కేసెస్ నేను ఫేస్ చేశాను. నాకు 2 పేషెంట్లు చనిపోయారు బ్లాక్ ఫంగస్ వచ్చి. అప్పటి నుంచి కూడా నేను
ఈ సీరియస్ పేషెంట్లు ఎవరైతే కరోనాతో సీరియస్ అవుతారో అంటే అడ్మిట్ అయ్యి బాగా హై ఫ్లో ఆక్సిజన్కి వెళ్తారో అలాంటి సీరియస్ ఉన్న పేషెంట్ అందరికీ కూడా బ్లాక్ ఫంగస్ రాకుండా మెడిసిన్ పెట్టేవాడిని. అన్ఫార్చునేట్లీ ఇది ఈ బ్లాక్ ఫంగస్ పాపులర్ అయిపోతున్నారు, నాకు ఆ మందు దొరకడం మానేసి పెట్టడం మానేసాను. పోసకొనజోల్ నేను ఎస్ ఎ ప్రొఫిలాక్సిస్ ఐ యూస్ టు యూస్ ఫర్ ద లాస్ట్ 1 year. కాకపోతే ఇది బ్లాక్ ఫంగస్ ఇప్పుడు ఎక్కువ పెరిగిపోవడానికి కారణం అంటే వైరస్ విరులెన్స్ ఎక్కువైపోవడం వల్ల వచ్చింది. సో బ్లాక్ ఫంగస్ వచ్చేస్తుంది కదా, స్టెరాయిడ్ అవ్వద్దంటే మొదటి ప్రాణమే పోతుంది. సో బ్లాక్ ఫంగస్ రాకుండా ప్రికాషన్స్ తీసుకోవచ్చు మనం. సో కొన్ని ట్యాబ్లెట్స్ పోసకొనజోల్ వాడితే బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ షుగర్స్ని బాగా కంట్రోల్ చేయాలి. సో నేను చూసిన కేసుల్లో నాకు బ్లాక్ ఫంగస్ ఎక్కువ మందికి రాలేదు, అంటే వచ్చింది. ఈ సెకండ్ వేవ్లో నేను లెక్క పెట్టలేదు కానీ రఫ్గా సింగిల్ డిజిటే ఉంటారు. సెకండ్ నేను ఇంచుమించు 3,000కి పైగా చూశాను 2 నెలల్లో, ఏప్రిల్ మేలో కొత్త కేసులు సింగిల్ డిజిట్లోనే ఉంటారు. కానీ ఫస్ట్ వేవ్లోనే నాకు 2 పేషెంట్లు చనిపోయారు బ్లాక్ ఫంగస్తో. సార్ బ్లాక్ ఫంగస్ అనేది అప్పటికి ఇంకా అది ఎప్పటి నుంచో ఉన్న జబ్బు, ఫస్ట్ వేవ్లో ఉండేది. ఎస్పెషల్లీ టొసిలిజుమాబ్ ఇంజెక్షన్, యాక్టమ్రా ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత బ్లాక్ ఫంగస్తో చనిపోయారు నా పేషెంట్. నేను తెలియక ఇచ్చేప్పుడు దాని గురించి తర్వాత పరిశోధన చేస్తే ఆలోచిస్తే అసలు ఎందుకు ఇది ఇంజెక్షన్ ఇవ్వాలో నేను ఆలోచిస్తే తర్వాత అర్థమైంది నాకు ఇది ఉపయోగం లేని మందు అని. దీన్ని చాలా బ్లాక్లో 5 లక్షలకి 40,000 రూపాయలు ఇంజెక్షన్ 5 లక్షలకు అమ్ముతుంటే చాలా బాధ వచ్చేది. రెమెడీస్యూర్ అనే ఇంజెక్షన్ నా దృష్టిలో అయితే ఉప్పు నీళ్ళతో సమానం అవుతుంది. ప్లాస్మా అది మధ్యప్రదేశ్లోనే ఎక్కడో ఫేక్ ఇంజెక్షన్స్ 1,70,00,000 ఇంజెక్షన్ దొరికాయి. ఆ ఫేక్ ఇంజెక్షన్లు తీసుకున్న వాళ్ళకి ఒరిజినల్ ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి తేడా లేదు ఎఫికసీలో. అంటే అర్థం ఏంటంటే ఒరిజినల్ ఇంజెక్షన్ ఈక్వల్ టు ఫేక్ ఇంజెక్షన్, ఫేక్ ఒరిజినల్. సో ఉప్పు నీళ్ళతో సమానం నా దృష్టిలో. అది ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా అనేది నేను అసలు ఒప్పుకోను. నేనైతే ఎక్కడ అబ్జర్వ్ చేయలే, దానివల్ల మార్పు అనేది నేను చూడలే. కానీ మొదటి వేవ్లో చాలామంది ఏంటంటే అడ్మిట్ అయ్యి 5 days ఇమ్యూనిటీ తీసుకుంటే తగ్గుతుంది అనే సాకు చూపించి చాలామంది అడ్మిట్ చేసేవారు. నేనైతే అది మాటకి తప్పు పడతా. ఆ సాకు శాచురేషన్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నా కూడా అడ్మిట్ చేసేవారు. ఫైనల్గా ఇప్పుడు వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ తీసుకుంటే వైరస్కి అంటే ప్రమాదం తగ్గించవచ్చు అనేది నడుస్తుంది. వ్యాక్సినేషన్ గురించి మీరు ఏమంటారు? ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ అవసరమా? అంటే ఇప్పుడు అన్ని ఓపెన్గా మాట్లాడలేనండి వ్యాక్సినేషన్ గురించి. ఓపెన్గా మాట్లాడాలని అడుగుతున్నాం అంటే ఉన్నాం కాబట్టి. ఈ మార్చ్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఒకటి ఆలోచించండి. జనవరి, ఫిబ్రవరిలో ప్రజలు గుంపులుగా తిరిగారు, సినిమా హాల్ థియేటర్లకు వెళ్ళారు, బోలెడు సినిమాలు రిలీజ్ అయినాయి, చూశారు, షాపింగ్ మాల్ అన్నీ బాగానే ఉన్నాయి, బిజినెస్ పెరిగింది, ఇండియా జీఎస్టీ కలెక్షన్స్ కూడా పెరిగాయి. జీఎస్టీ కలెక్షన్స్ పెరిగింది, ప్రజలు తిరుగుతాయి, జీఎస్టీ కలెక్షన్స్ పెరుగుతాయి. ఇట్ క్రాస్డ్ 1 lakh crore ప్రతి మంత్ జీఎస్టీ కలెక్షన్. కానీ సడన్ మార్చ్ తర్వాత ఇన్ఫ్యాక్ట్ క్రౌడ్ బిహేవియర్ ఇంకా ఇంప్రూవ్ అయింది, ఇంకా జాగ్రత్తగా ఉన్నారు. అయినా కూడా పెరిగిపోయినాయి కేసులు. ఎందుకు అంటే ఈ వీళ్ళు చూపించిన డేటా, కంపెనీ వాళ్ళు చూపించిన డేటా ఏంటంటే ఫస్ట్ డోస్ అయిన తర్వాత 0.04%కే ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా అలా చూపించారు. నన్ను అడిగితే అవన్నీ ఫేక్ డేటా అంటే. ఎందుకంటే నేను పీక్ ఆఫ్ సెకండ్ వేవ్లో రోజుకి కనీసం 40 మందిని వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడం, వెంటనే ఇల్లంతా అంటించేయడం, వైల్డ్ ఫైర్ చేసేసి మొత్తం వచ్చేవారు. రోజుకి 40 మందిని చూసేవాడిని. నాకు నిజంగా కడుపు కాలేదండి అదంతా చూసి. సో వ్యాక్సినేషన్, మాస్ వ్యాక్సినేషన్ వల్ల ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళి ఆ మాస్ వ్యాక్సినేషన్ వల్ల మనం కొత్తగా జబ్బు అంటించేసుకోవడం ఒకటి ఉంటుంది. ఇంటికి వచ్చి అందరికీ ఫాస్ట్గా అంటించేస్తాం. రెండోది, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 1 నెల రోజుల నుంచి 2 నెలల పాటు మనం ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. మనం ఇంకా ఎక్కువగా ఇన్ఫెక్షన్ లోనే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎక్కువ కేసులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వ్యాక్సినేషన్ చేయకూడదు. తక్కువ కేసులు ఉన్నప్పుడు చాలా స్పొరాడిక్గా చేయాలి. మాస్ గుంపులుగా అసలు చేయకూడదు. నన్ను అడిగితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 2 నెలల తర్వాత దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటే 3 నెలల వ్యాక్సిన్ చేసుకున్న తర్వాత అనేది ఇంకా తెలియదు. ఎందుకంటే ఇంకా ఇండియాలో అన్నీ జరగల. ఫిబ్రవరిలో హెల్త్ కేర్ వర్కర్స్ మొదలుపెట్టారు, మార్చిలో అందరికీ మొదలుపెట్టారు. సో దీని ప్రతిఫలాలు ఎలా ఉంటాయనేది తెలియదు. సో తెలియకుండా మాట్లాడడం తప్పు. కానీ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు నన్ను అడిగితే స్పొరాడిక్గా ఇవ్వాలి. అంటే ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్కి రెస్పాన్సిబిలిటీ అప్పు చెప్తే ఎవరికి వాళ్ళు ఒకళ్ళిద్దరు తీసుకోవడం, వెళ్ళిపోవడం, అలా లైన్లు కట్టి క్యూలు కట్టి ఒక హాస్పిటల్లో వ్యాక్సిన్ వేస్తున్నామని అడ్వర్టైజ్మెంట్లు చేసుకొని చేయడం చాలా తప్పు. మొన్న ఎక్కడో హైటెక్స్లో 30,000 మందికి 40,000 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. అది చాలా తప్పు, అలా చేయకూడదు. అలాగే ఒక్కసారిగా అందరికీ వ్యాక్సినేషన్ చేయడం కూడా తప్పు. ఒక్కసారిగా అందరికీ వ్యాక్సినేషన్ చేస్తే ఇంకా కొత్త స్ట్రెయిన్లు పుట్టుకుని వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది రాను కోవిడ్ నన్ను అడిగితే నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే దాంతో సహజీవనం చేసే పరిస్థితే వస్తుంది.
ఏమవుతుందంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో ఏదైతే బ్యాడ్ జీన్స్ ఉన్నాయో అన్ఫిట్ పాపులేషన్ ఉందో అందరూ ఎలిమినేట్ అయిపోయారు. సో థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ ఎలా ఏది వచ్చినా కూడా రాను ఇంతమంది చనిపోయే అవకాశం ఉంది. ప్రొవైడెడ్ మనం భయం లేకుండా మనం మనశ్శాంతిగా మానసికంగా ఉల్లాసంగా ఉంటే అంతకుమించి ఇమ్యూన్ బూస్టర్ ఉండదు. సో సంతోషంగా ఉల్లాసంగా ఉంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచి తిండి తింటూ ఉంటే నాకు తెలిసి మరణాలు చాలా తక్కువ ఉంటాయి. రెండవది ఏంటంటే డాక్టర్లు ఈ అడ్మిషన్ లేకపోతే గోళీలు రాసి పంపించడం కాకుండా మధ్య రకంగా డే కేర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి చేస్తే చాలామంది పేషెంట్లు ఫైనాన్షియల్గా బెనిఫిట్ అవుతారు. ఎక్కువ మంది హాస్పిటలైజేషన్స్ ఆగుతాయి. అలాగే చాలామంది ప్రాణాలు కూడా నిలబడతాయి. సో ఒక ప్రీఫిక్స్డ్ ఫార్ములా లాగా టైప్ చేసి ఫస్ట్ స్టెరాయిడ్ 1632 mg ఇవ్వడం లేకపోతే ఐవర్మెక్టిన్ ఇవ్వడం ఎన్ని కాదు. పేషెంట్ ఇబ్బందులు తగ్గట్టు మందులు ఇవ్వాలి. ఫైనల్గా ఇప్పుడు అందరిలో ఉన్న ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే కోవిషీల్డ్, కోవాక్సిన్, ఫైజర్, స్పుట్నిక్ అనే వ్యాక్సిన్లు వచ్చాయి. ఇందులో ఏది బెస్ట్, ఏది తీసుకోవాలి? నేను వ్యాక్సిన్ మీద అంటే దాని గురించి ఎక్కువగా మాట్లాడే అంత ఎక్స్పర్ట్ని కాదండి. కానీ ఇప్పుడున్న ట్రయల్స్ ప్రకారం ఏ వేరియంట్ మీదన్నా పనిచేసేది కొంచెం కోవాక్సిన్ అని చెప్తున్నారు. ఇవన్నీ కంపెనీలు చేసే స్టడీలు అవి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఎందుకంటే లాభాపేక్షతోనే స్టడీస్ చేస్తారు. వీళ్ళు చేసే ప్రతి రీసెర్చ్ ధనార్జన కోసమే, ప్రజల క్షేమం కోసం కాదు. సో అవి నమ్మడానికి లేదండి. రాను కాలం చెప్పుద్ది. సో కోవిషీల్డ్ తీసుకున్న తర్వాత అయితే చాలామందికి ఇన్ఫెక్షన్ రావడం నాకు అల్లారా నేను చూసా. సో అది పనితనం తక్కువ అనేది నేను చెప్పగలను. కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళను కూడా చూశాను. కానీ కొత్త స్ట్రెయిన్ వస్తే కోవాక్సిన్ రక్షిస్తుంది మీ కంపేర్ టు దిస్ అని కొన్ని స్టడీస్లో చెప్తున్నారు. అలాగే ఫైజర్ వ్యాక్సిన్ కాస్ట్లీ వ్యాక్సిన్ కనుక బాగా పనిచేస్తుందని మాత్రం అనుకోవద్దు. సో కొత్త స్ట్రెయిన్ అవుతుంది. నాకు తెలిసి ఇవన్నీ ఆర్ఎన్ఏ వైరస్లు అండి. సో ఆర్ఎన్ఏ వైరస్ల మీద వ్యాక్సిన్ తయారు చేయడం అంత సులువు కాదు. ఇది ఇమ్యూన్ ఎస్కేప్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది దీంతో. సో నేను మందుల్ని రకరకాల పసరల్ని నమ్ముకోవడం కంటే కూడా మనం చేయాల్సిన పనులు ఒక మనిషి పొద్దున్న లేవగానే ఏం చేయాలో అది చేస్తే సరిపోతుంది. మన టైంకి ఏం చేయాలో శారీరకంగా కష్టపడాలి, మానసికంగా సుఖపడాలి. అందరూ మానసికంగా కష్టపడుతున్నారు, శారీరకంగా సుఖపడుతున్నారు. ఇది మానేసి శరీరాన్ని కష్టపెడితే కొంచెం కొవ్వు తగ్గించుకుని అందరూ చెమటలు పట్టి కండగట్టిపడే పనులు చేసుకుని మంచిగా నిద్రపోతే తక్కువ ప్రమాదాలు ఉంటాయి. సో అందరూ ధైర్యంగా ఉండొచ్చు అంటారు. కష్టపడితే ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సర్సైజ్ మస్ట్. గవర్నమెంట్ జిమ్లన్నీ క్లోజ్ చేయించేసింది. అది చాలా తప్పు. జిమ్స్ ఆర్ బెటర్ దెన్ వ్యాక్సిన్స్ ఇన్ ప్రొటెక్టింగ్ ఏ పర్సన్. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఎక్సర్సైజ్ చేయాలి, అందరూ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ మాత్రం ఎక్సర్సైజ్ కాదు. ఎక్సర్సైజ్ అంటే మనం ఆయాసపడాలి, శరీరాన్ని కష్టపెట్టాలి. ఒక వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఊపిరి కోసం ఎలా కష్టపడతాడో మన 15 గంట 20 నిమిషాలు రోజు అలా కష్టపడాలి. అంత ఆయాసం వచ్చే పనులు చేస్తే మనలో మార్పులు వస్తాయి, వైరస్ని తట్టుకునే గుణం వస్తుంది. అదే మెయిన్ మెడిసిన్. సో ఇదండి కరోనా థర్డ్ వేవ్ అలాగే సెకండ్ వేవ్ యొక్క ప్రభావాలు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి మీడియాలో చూస్తున్నటువంటి ప్రచారాలు చూసి చాలా భయాందోళనకి గురవుతున్నటువంటి సమయంలో డాక్టర్ రామకృష్ణ గారు అందించిన సలహాలు, సూచనలు, ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకోవడం జరిగింది. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ టైం మాకు కేటాయించి ఇంత బిజీ అవర్స్లో కూడా మా అందరికీ మంచి సలహాలు ఇచ్చారు. సో మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం.